ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ఏదైనా ఉందంటే అది ఒక్క హనుమాన్ మాత్రమే. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, ఈగల్ వంటి పెద్ద సినిమాలపై చర్చ కంటే హనుమాన్ పైనే ఎక్కువ చర్చ జరిగింది. స్టార్ హీరోల సినిమాలకు మించి బజ్ వచ్చింది, మంచి బిజినెస్ కూడా అయింది. ఎవరిన్ని రకాలుగా బెదిరించినా సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గేదే లేదని తొడగొట్టింది. దీంతో ఈ సినిమా సంగతి ఏంటో చూడాలని చాలా మంది అనుకున్నారు. మహేష్ బాబు సినిమా గుంటూరు కారంతో పాటు రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాస్ అయిందా, బెడ్స్ కొట్టిందా, ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ముందు హాలీవుడ్ లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలా బోల్డ్ అండ్ మ్యాన్ సినిమాలు వచ్చాయి. మానవాతీత శక్తులు, మాంత్రిక శక్తులు, ఫిక్షన్లు వంటి బోల్డ్ అన్ని ప్రేక్షకుల్ని అలరించాయి. ఇలాంటి సీరియళ్లు, వెబ్ సిరీస్లు, యానిమేషన్లు, టీవీ సీరియళ్లు చాలా వచ్చాయి. పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరించాయి. ఇక హనుమాన్ సినిమా గురించి చెప్పుకోవాలంటే సరిగ్గా ప్రజెంట్ చేసి ఉంటే కనుక అద్దిరిపోయి ఉండేది. కానీ బడ్జెట్ తక్కువ కదా, ఆ లోటు సినిమాలో కొంచెం కనిపించింది. మన తెలుగు హీరోలు ఎలాంటి శక్తులు లేకపోయినా ఎడాపెడా ఫైట్లు చేసేస్తుంటారు కదా, ఈ సినిమా కూడా అంతే. కాకపోతే హనుమంతుడి శక్తిని, పురాణాల ఫ్లేవర్ ను ఈ కథకు యాడ్ చేసి సూపర్ నేచురల్ హీరోయిజానికి జస్టిఫికేషన్ ఇచ్చేశాడు దర్శకుడు. మెచ్చుకోవాల్సింది ఏంటంటే వెగటుతనం, ఎక్స్ట్రాలు ఎక్కడా కనిపించవు. పిల్లలకు బాగా నచ్చేలా గ్రాఫిక్స్, కథ, హాయిగా కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా ఇది. పాన్ ఇండియా సినిమాగా వచ్చింది కాబట్టి దర్శకుడు నార్త్ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ఈ సినిమాలో. ప్రస్తుతం దేశం మొత్తం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మూడ్లో ఉండడంతో మున్ముందు మరింత ఎక్కేస్తుంది ఈ సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే పూనకాలే. సినిమా కథ విషయానికి వస్తే చిన్న చితక దొంగతనాలు చేసుకుంటే బతికే కుర్రాడు, ఓ అక్క, డాక్టర్ చదివే ప్రియురాలు, మానవాతీత శక్తులు సంపాదించి సూపర్ మ్యాన్ కావాలనుకునే విలన్, మరోవైపు లోకల్ విలన్. ఈ లోకల్ విలన్ కొట్టిన దెబ్బలకు నదిలో పడిపోయిన హీరోకు రుధిరమని లభిస్తుంది. దాంతో హీరోకు సూపర్ పవర్స్ వస్తాయి. ఇది తెలిసిన అసలు విలన్ ఆ ఊరికి వస్తాడు. ఆ రుధిరమని సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే అసలు కథ. ఈ కథ ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది కదా, మీ ఊహ కరెక్టే. సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే గ్రాఫిక్స్ మరీ గొప్పగా లేకపోయినా తీసి పడేసేలా ఏమీ లేవు. పెట్టిన బడ్జెట్ వరకు చూసుకుంటే ఓకే, సీన్లకు తగ్గట్టుగానే ఉన్నాయి. 60 కోట్లతో ఈ మాత్రం తీయగలిగారంటే మెచ్చుకోవాల్సిందే. అప్రస్తుతమైనా సరే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ సినిమాను ఒకసారి ఆదిపురుష్ నిర్మాతలు, దర్శకుడు, హీరో తప్పకుండా చూడాలి. హనుమాన్ సినిమాలో బీజిఎం కూడా భలేగా కుదిరింది. క్లైమాక్స్ లో హనుమంతుడు అవతరించినట్టు చూపించారు చూడండి, అది సినిమాకి హైలైట్ అన్నమాట. హీరో తేజ నటనలో మరింత రాటు తేలాల్సింది. అన్ని సినిమాల్లాగే ఇందులో కూడా హీరోయిన్ సోసోనే. వరలక్ష్మి మనసు పెట్టి చేసింది. ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోగలనని మరోమారు నిరూపించింది. సముద్రకని, గెటప్ సీను, రోహిణి, సత్య పాత్రల్లో దూరిపోయారు. ఇక్కడ ముఖ్యంగా రవితేజ గురించి చెప్పుకోవాలి. సునీల్ సినిమా మర్యాద రామన్లో సైకిల్ కి డబ్బింగ్ చెప్పిన రవితేజ ఈ సినిమాలో ఎలాంటి భేషజాలకు పోకుండా కోతి పాత్రకు డబ్బింగ్ చెప్పి అలరించాడు. సినిమాను ఇంకాస్త గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్ చేసి ఉంటే కనుక మరో లెవెల్లో ఉండేది. ఇప్పటికీ ఈ సినిమా పాస్ మార్కులు దాటేసినట్టే. సో ఇదండి హనుమాన్ సినిమా రివ్యూ. ఈ మూవీని కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.